విశాఖుడు, ధమ్మదిన్న వీళ్ళిద్దరూ ఆధ్యాత్మిక ప్రయాణం గురించిప్పుడు క్లుప్తంగా చూద్దాం. ఈ కథ బౌద్ధ సాహిత్యం నుంచి తీసుకున్నది. భలే ఆసక్తిగా ఉంటుంది, ఎందుకంటే ఒకప్పుడు భార్యాభర్తలుగా ఉన్నవాళ్లు ఆ తర్వాత జ్ఞానమార్గంలో ఒకరు గురువుగా, ఇంకొకరు శిష్యుడుగా మారిపోయారు. అంటే మన సంబంధాలకి ఇది ఒక కొత్త కోణాన్ని చూపిస్తుందనమాట. సో ఇందులో మొదటి విషయమేంటంటే, ఆధ్యాత్మికత అనేది మనకున్న డబ్బుకో, హోదాకో అస్సలు సంబంధం లేనిది. చూడండి, విశాఖుడు రాజగృహంలో ఒక పెద్ద ధనవంతుడైన వ్యాపారి. అయినా సరే బుద్ధుని బోధనలు విన్నాక ప్రాపంచిక సుఖాలన్నీ వదిలేసి అనాగామీ స్థాయికి చేరువయ్యాడు. అంటే మళ్లీ జన్మించని ఒక ఉన్నత స్థితికి చాలా దగ్గరగా వెళ్లాడనమాట. ఇక రెండవది, మనం ఒకర్ని చూసి స్ఫూర్తి పొంది ఒక ప్రయాణం మొదలుపెడితే కొన్నిసార్లు వాళ్లని మించుకూడా వెళ్ళిపోవచ్చు. భర్తలో వచ్చిన మార్పు చూసి ధమ్మదిన్న కూడా భిక్షునిగా మారింది. కాని ఆమె సాధన ఎంత గొప్పగా చేసిందంటే సంపూర్ణ జ్ఞానోదయం పొంది ఏకంగా అర్హంతురాలైపోయింది. అంటే అప్పటికి తన మాజీ భర్త కంటే ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నత స్థాయికి చేరింది. ఇక చివరిగా, అసలైన జ్ఞానం మన ప్రాపంచిక పాత్రల్ని పూర్తిగా తలకిందులు చేసేస్తోంది. దీనికి ఉదాహరణే చుల్లవేదల్ల సూత్రం. ఈ సంభాషణలో ఒకప్పటి భార్య గురువు, భర్తేమో శిష్యుడు. విశాఖుడు అడిగిన ప్రశ్నలకి ధమ్మదిన్న ఎంత గొప్పగా సమాధానాలు చెప్పిందంటే వాటిని విని స్వయంగా బుద్ధుడే ఆమెను మెచ్చుకున్నాడు. అందుకే ఈ కథ మనకేం చెప్తోందంటే, బంధాలు జ్ఞానాన్ని వెతకడానికి అడ్డుకాదు, అవే ఒక్కోసారి గొప్ప మార్పుకు నాంది పలుకుతాయని.